ఈ వీడియో నీ కోసమే. నాకు తెలుసు, ప్రతి వైపు నుంచి సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి. ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదు. ఎంతో నమ్మిన వాళ్ళు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయారు. నువ్వందరికీ దగ్గరగా ఉన్నా లోపల మాత్రం పూర్తిగా ఒంటరిగా ఉన్నావు. ప్రతిరోజు నేను బాగానే ఉన్నాను అని నటిస్తున్నావు, కానీ నీ కన్నీళ్లు మాత్రం నీ నిజమైన స్నేహితులు. బహుశా అప్పుల భారం నిన్ను నిద్రపోనివ్వకుండా చేస్తుంది. ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమవుతున్నావు. ప్రతి ఓటమి తర్వాత అని నీ మీద నీకు అనుమానం వస్తుంది. ఈ రోజు నువ్వు వినబోయే మాటలు ఈ జీవితాన్ని చూసే విధానాన్ని మార్చేస్తుంది. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడు. ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. ప్రతి రాత్రికి ఒక ఉదయం ఉంటుంది. ప్రతి తుఫానుకు ఒక ముగింపు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి ఓటమికి ఒక పాఠం ఉంటుంది. ప్రతి నిరాశకు ఒక సరి అయిన సమయం ఉంటుంది. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి నీ జీవితానికి చివరి పేజీ కాదు. ఇది ఒక కొత్త అధ్యాయంకి మొదలయ్యే ముందు పరీక్ష మాత్రమే. ఒక కుమ్మరి ఒక సాధారణ మట్టి ముద్దను తీసుకుంటాడు. మొదట ఆ మట్టి బలంగా నొక్కుతాడు, మళ్ళీ చేతులతో పిసుకుతాడు. అందులో ఉన్న రాళ్ళు, చెత్త, గాలి అన్నిటిని బయటకు తీస్తాడు. ఆ తర్వాత దాన్ని చక్రం మీద వేగంగా తిప్పుతాడు. తన చేతులతో దాన్ని కావలసిన ఆకారంలోనికి మారుస్తాడు. అంతటితో ఆగడు. ఆ కొండను మండుతున్న అగ్నిలో పెడతాడు. ఆ వేడి చాలా తీవ్రమైనది. ఆ మట్టి అనుకుంటే నేనెందుకు ఇంత బాధపడుతున్నాను అని అనిపించి ఉండొచ్చు, కానీ ఆ అగ్ని దాటిన తర్వాతే ఆ సాధారణ మట్టి ఒక అందమైన బలమైన కొండగా మారుతుంది. అలాగే ఈ రోజు జీవితం నిన్ను నొక్కుతూ ఉంటే, పరీక్ష నిన్ను తిప్పుతూ ఉంటే, సమస్య నిన్ను కలుస్తూ ఉంటే, అది నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను మరింత బలంగా విలువైన వ్యక్తిగా మార్చడానికే. మట్టి బాధపడకపోతే కొండగా మారదు. మనిషి పోరాడకపోతే తన అసలైన శక్తిని తెలుసుకోలేడు. కాబట్టి ఈ రోజును ఎదుర్కొంటున్న కష్టాలను చూసి భయపడకు. నీ జీవితంలో కూడా అద్భుతమైన రోజులు చూస్తావు. ఈ సమయం తప్పకుండా వస్తుంది.